బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. దివ్యాంగుల పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్ వెళ్లనవసరం లేదంటున్న డిఎంహెచ్ఓ వెంకటరమణ. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 మద్యం షాపులకు అనుమతి. నంద్యాల నిమిషాంబాదేవి ఆలయంలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రోత్సవాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే. దివ్యాంగులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం కలెక్టర్ కార్యాలయం వెళ్లనవసరం లేదని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో సంప్రదించాలని డిఎంహెచ్ఓ వెంకటరమణ కోరారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ, మీ కుటుంబంలో ఎవరైనా వికలత్వంతో బాధపడుతూ మంచానికే లేదా 3 చక్రాల బండికి పరిమితమై సదరం సర్టిఫికేట్లు 80% అంతకన్నా ఎక్కువ శాతం ఉన్న ఎడల అటువంటి వారు మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో నంద్యాల సూపరింటెండెంట్ సర్వజన వైద్యశాల కార్యాలయం నందు సంప్రదించినచో మీకు కావలసిన మెడికల్ సర్టిఫికేట్ స్లాట్ అనుసారం ద్వారా పొందగలరని, సదరం సర్టిఫికేట్ లేని వారు సదరం స్లాట్లో తమ పేరును మీ సచివాలయంలో నమోదు చేసుకుని సదరం సర్టిఫికేట్ పొందగలరని, సదరం సర్టిఫికేట్ మరియు మెడికల్ బోర్డు వారు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో నంద్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నందు సంప్రదించవలనని కోరారు. పెన్షన్ పెంపునకు ప్రతిపాదనలు పంపగలమని, ఈ విషయమై ఎవరు కూడా ప్రతి సోమవారము ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వికలత్వంతో బాధపడుతున్న వారిని వ్యయప్రయాసాలతో తీసుకొని రావాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పిన ఆదేశాల ప్రకారము ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు కావచ్చు, మంచాన ఉండి కంటిన్యూ కదలేని స్థితిలో ఉన్నవాళ్ళు, అలాగే ఇంతకుముందు 6,000 రూపాయల పెన్షన్ వస్తూ 15,000 రూపాయల పెన్షన్ కోసం అప్లై చేశారు. అందరూ కూడా దయచేసి సోమవారం జరిగే PGRS పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టానికి రావాల్సిన అవసరం లేదు. వారందరికీ కూడా సదరం సర్టిఫికేట్ లేకపోతే సదరంగా అప్లై చేసుకొని సదరంలో సర్టిఫికేట్ పొందిన తర్వాత మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ సర్టిఫికేట్ అనేది ఒకటి కమిటీ ద్వారా తీసుకుని మా వద్దకు వస్తే మా ఆఫీసులో మేము దాన్ని అప్లోడ్ చేసి డైరెక్టర్ ఆఫీస్కి పంపిస్తాం. ఇది ప్రొసీజర్. ముఖ్యంగా ఈ కష్టపడి ప్రయాసాలు పడి చాలా ఇబ్బంది పడుతూ మంచిగా మళ్ళీ తోడు తీసుకొని ఆటోలు రావడము లేదా వెహికల్ రావడము మళ్ళీ బస్సులో రావడం వల్ల మీకు చాలా ప్రయాసగా ఉంది. కాబట్టి దయచేసి ఏ ప్రయాసాలకు వచ్చి రావాల్సిన అవసరం లేదు. అందరూ కూడా మీరు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉంటే చాలా మంచి. సదరం సర్టిఫికేట్ ఉంటే కనుక వచ్చిన మీరు పంపిస్తే ఉన్నైనా మేము ఈ ఎన్టీఆర్ భరోసా అనే సర్టిఫికెట్ని మీకు ఇచ్చి అందులో కమిటీ మెంబర్స్ 5 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికెట్ ప్రకారము నంద్యాల జనరల్ హాస్పిటల్లో వాళ్ళు ఒక డేట్ ఇస్తారు మీకు. ఆ డేట్ ప్రకారం మీరు హాజరైతే ఆ రోజు వారు పర్సెంటేజ్ 100% కావచ్చు, 97% కావచ్చు, మీకు ఎంత శాతం ఉంటే అంత శాతం కమిటీ నిర్ణయించి ఇస్తుంది. దాన్ని తీసుకొని మేము ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్న సిస్టమ్ ద్వారా దాన్ని అప్లోడ్ చేసి ఆన్లైన్లో స్టేట్కి పంపిస్తాము. వారు పెన్షన్ 1 మంత్ గ్యాప్తో తదుపరి పెన్షన్ మీకు ఆన్లైన్ ద్వారా మీకు పెన్షన్ వస్తుంది. ఇందుకు దయచేసి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా మన కలెక్టరేట్లకు సోమవారం జరిగే PGRSకి రానవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు 6,000 పెన్షన్ వచ్చినా 15,000 అయినా ఒకటే. కొత్తగా పెన్షన్ రావాల్సి ఉన్న సదరం సర్టిఫికేట్ తీసుకుని తద్వారా తర్వాత కమిటీ ద్వారా మేము సర్టిఫికేట్లో పర్సెంటేజ్ నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా మన పెన్షన్కు అప్లై చేస్తాం. కాబట్టి దయచేసి ఎవరు రానవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ పత్రికాముఖంగా నమస్కరిస్తూ తెలియజేస్తాం. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 24 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి తెలిపారు. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 24 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సిఐ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. నంద్యాల మున్సిపాలిటీలో 10, నంద్యాల రూరల్లో 14, బండాత్మకూరు పరిధిలో 3, గడివేముల మండలం 2, మహానంది మండలం 3, పాణ్యం పరిధిలో 2 మద్యం షాపులకు అనుమతి ఉందని ఎక్సైజ్ సిఐ కృష్ణమూర్తి తెలిపారు. ఇది ఈ నెల 9వ తారీఖు 5 గంటల వరకు టైం ఉందని తెలిపారు. 5 గంటలు దాటి వస్తే అప్లికేషన్స్ తీసుకోబడవని తెలిపారు.
రౌడీ సీటర్లు మరియు ఎక్కువ సార్లు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు, 10 కేసుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మరియు ఐపీ పెట్టిన వాళ్ళు ఇందులో పాల్గొనకూడదని, అలాగే ఎవరైనా కానీ ఆన్లైన్లో పేమెంట్ మరియు డీడీ రూపంలో తీసుకోవచ్చని, 2 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. కొత్త ఎక్సైజ్ పాలసీ విధానము 1/10/2024 నుండి స్టార్ట్ అయింది. మేము నంద్యాల ఎస్హెచ్ఓ లిమిట్స్, నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల రూరల్, నంద్యాల బండార్పూర్ మండల్, గడివేముల మండల్, మహానంది మండల్, పాండ్యం మండల్, ఈ మండలాలు మున్సిపాలిటీ మొత్తం కలిపి 24 షాప్స్ గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది శ్రీ కలెక్టర్ గారు. అదేవిధంగా మా గౌరవనీయులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ గారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసి జరిగింది. తర్వాత లైసెన్స్ ఫీజుకు సంబంధించి కూడా నంద్యాల మున్సిపాలిటీ 65 లక్షలు, నంద్యాల రూరల్ 65 లక్షలు, బండి ఆత్మకూరు మండల్ 55 లక్షలు, గడివేముల మండల్ 55 లక్షలు, మహానంది మండల్ 55 లక్షలు, పాండ్యం మండల్ 65 లక్షలుగా బడ్జెట్లో ప్రభుత్వం వారు నిర్మించిన దాని ప్రకారం లైసెన్స్ ఫీజులు ఈ విధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ప్రెస్ మీట్లు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నాను, ఈ సదరు షాపులకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు 2 లక్షల రూపాయలు డీడీ ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ, దీంట్లో 3 రకాలైన ఉన్నాయి. హైబ్రిడ్ విధానము, ఆన్లైన్ విధానము, ఆఫ్లైన్ విధానం. ఆన్లైన్ విధానంలో నెట్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి దగ్గర నుండే నెట్ సెంటర్ల ద్వారా కానీ అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అప్లికేషన్ మా స్టేషన్ తీసుకుని వస్తే మేము అన్నీ చెక్ చేసి వెరిఫై చేసి మేము సంతకం చేసి వాళ్ళకి టోకెన్ నంబర్ వచ్చిన తర్వాత దానికి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 21 సంవత్సరాలు కంటే వయసు తక్కువ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో కానీ అప్లై చేయకూడదు, హైబ్రిడ్ మోడ్లో కానీ అప్లై చేయకూడదు, ఆఫ్లైన్లో కూడా అప్లై చేయకూడదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. తర్వాత ఏదైనా నేరపూరిత కేసులో 10 సంవత్సరాలు శిక్ష విధించబడిన వారు కూడా దీంట్లోకి పార్టిసిపేట్ చేయడానికి లేదు, వాళ్ళు అనర్హులు. తర్వాత ఎక్సైజ్ శాఖలో పాత బకాయిలు డిఫాల్టర్గా ఉంటారు. అంటే ఎక్సైజ్ శాఖలో ఇంతకుముందు లైసెన్సీగా ఉండి అమౌంట్ కట్టుకోకున్న వాళ్ళు, డిఫాల్టర్గా ఉన్న వాళ్ళు కూడా దీంట్లో అప్లై చేయడానికి అనర్హులుగా గుర్తించడం. తర్వాత అప్పు ఎగుమతిదారులు ఐపీ పెట్టి ఎక్కడైనా వాళ్ళకి కేసులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబిలిటీ లేదు పాల్గొనడానికి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వాటర్ ట్యాంక్ పక్కన గల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు అమ్మవారికి నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎవరైనా చీరే సారెతో పాటు వడిబియ్యం సమర్పించుకోవచ్చని ఆలయ అర్చకులు లక్ష్మణ్ తెలిపారు. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలో ఉన్న లలితానగర్, అంజనానగర్లో మొదటిసారి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుందని, దసరా పండుగ అనంతరం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు నాగేంద్ర స్వామి తదితరులు అమ్మవారి విగ్రహాన్ని ఆ కాలనీ వాసులు ఏర్పాటు చేశారని, బాల త్రిపుర సుందరి దేవిగా ఈరోజు అమ్మవారి అలంకరణ చేసి కూర్చోబెట్టడం జరిగిందని, అమ్మవారికి ఆ కాలనీ మహిళలు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎన్జిఓస్ కాలనీ, లలితానగర్, అంజనానగర్లోని ఈ కాలనీలో మొదటి సంవత్సరం ఈ సంవత్సరము అమ్మవారిని నవరాత్రులు చేయాలనుకొని అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. అందరం కలిసి ఈ కాలనీ వాసులే కాకుండా మాకు ఎన్జిఓస్ కాలనీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ సహకరించారు. అందరం కలిసి ఈ నవరాత్రులు జరుపుకోవాలని అనుకున్నాము. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు గురువారం బీకాం కంప్యూటర్స్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో గురువారం 2024-25 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ మరియు తృతీయ విద్యా సంవత్సర విద్యార్థులకు వెల్కమ్ ఫంక్షన్లో స్వాగతం పలికారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థుల పరిచయ కార్యక్రమంతో ప్రారంభమై ద్వితీయ, తృతీయ విద్యార్థుల ప్రసంగాలు మరియు అధ్యాపకుల ప్రసంగాలతో కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ విద్యా సంస్థలో మీరు చేరడం మీ అదృష్టమని, మన కళాశాలలో లైబ్రరీ, ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయని,
వాటిని చక్కగా వినియోగించుకొని మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలని కరికులం, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లో అందరూ పాల్గొని మరియు ప్రవర్తన విషయంలో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, కళాశాలల్లో ఇన్ని సౌకర్యాలు ఉండటమే కాదు మీరు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. సో విద్యార్థి ప్రతి క్షణం తన లక్ష్యం కోసం బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం. కళాశాలలో చేరినటువంటి విద్యార్థి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి కావలసినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి, మొట్టమొదటిది మనకి సమాజంలో గౌరవంగా ఉండటం, దానికి సరైనటువంటి సభ్యతా సంస్కారాలు మనం నేర్చుకోవటం. రెండవది, ఉపాధి అవకాశాలని కోసం మనం ప్రయత్నం చేయటం. ఏ వ్యక్తి కూడా ఊరికెప్పించి మీకు ఉద్యోగాలు ఇవ్వదు. తన సంస్థకు ఉపయోగపడతాడు, మీ ద్వారా సంస్థకు ప్రయోజనం కలుగుతుంది అన్నటువంటి భావన ఏర్పడినప్పుడు మాత్రమే మీకు ఆ వ్యక్తి ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల పెన్షన్ కోసం కలెక్టర్ ఆఫీస్ వెళ్ళనవసరం లేదంటున్న డిఎంహెచ్ఓ వెంకటరమణ. నంద్యాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 మద్యం షాపులకు అనుమతి. నంద్యాల నిమిషాంబాదేవి ఆలయంలో ప్రారంభమైన దసరా శరన్నవరాత్రోత్సవాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.